సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్ గైస్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన తర్వాత మనకైతే గైస్ యూట్యూబ్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో ఈ అప్డేట్ వల్ల గైస్ మనం మన ఛానల్కి కావాల్సిన సబ్స్క్రైబర్స్ని 100% గైస్ గ్రో చేసుకోవచ్చు. అప్డేట్ ఏంటి అండ్ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఎలాంటి కేటగిరీ ఛానల్ వాళ్ళైనా సరే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు గైస్ ఈ వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ చేయడం గైస్ మేమైతే టాప్లోకి వెళ్ళిపోదాం. సో దయచేసి గైస్ స్కిప్ చేయకండి, ఎందుకంటే నాకు తెలుసు మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఇన్ఫర్మేషన్ చెప్పే బాధ్యత నాది, ఎలా చేయాలని చెప్పే బాధ్యత కూడా నాదే, బట్ గైస్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. ఈరోజు నేను చెప్పినా అని చెప్పేసి కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే సబ్స్క్రైబర్స్ గైస్ గ్రో అవ్వడం చాలా కష్టం. సో దయచేసి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా చెప్తానో ప్రతిదీ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే 100% గైస్ విత్ ఇన్ సూన్ మీరు కూడా మీ ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ని అయితే గ్రో చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ అప్డేట్ వచ్చి ఏంటి అంటే స్టార్ట్ లైవ్. ఇక్కడ గైస్ యూట్యూబ్ లైవ్ అంటే నార్మల్ వీడియోస్లో వచ్చే లైవ్ కాదు, షార్ట్ ఫీడ్స్లో వచ్చే లైవ్. ఇది చాలా రోజుల నుంచి చాలా మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూనే ఉంది అండ్ నోటిఫికేషన్ అనేది పంపిస్తూనే ఉంది. దయచేసి గైస్ మీరు షార్ట్ ఫీల్డ్లో లైవ్ స్టార్ట్ చేయండి, మేము బూస్ట్ చేస్తామని చెప్పేసి యూట్యూబ్ చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ అనేది అందరి క్రియేటర్స్కి పంపిస్తూనే ఉంది. చాలామంది ఏంటంటే అనలిటిక్స్ వెళ్తారు, అక్కడ వాచ్ టైం చెక్ చేసుకుంటారు, సబ్స్క్రైబర్స్ని చెక్ చేసుకుంటారు, రెవెన్యూ చెక్ చేసుకుంటారు, వ్యూస్ చెక్ చేసుకుంటారే కానీ ఎవరు కూడా అక్కడ ఇచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, అక్కడ ఇచ్చే యూట్యూబ్ అప్డేట్స్ కావచ్చు, ఎవరు కూడా చెక్ చేసుకోరు. సో యాజ్ ఎ క్రియేటర్గా యాజ్ ఎ యూట్యూబ్ గ్రోత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తా కాబట్టి ఈరోజు గైస్ ఆ అప్డేట్కి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ని లైవ్ ప్రూఫ్లో మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అన్న ఈ లైవ్ అనేది మాకు ఎలా యూజ్ అవుతుంది, ఇప్పుడు నేనంటే టెక్ కేటగిరీ వీడియో చేస్తా కాబట్టి సో నాకు యూజ్ అవుతుంది. సో నన్ను నేను బ్లాగ్ చేస్తా లేకపోతే కుకింగ్ వీడియో చేస్తా, నాకు లైవ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ గైస్ మీ అందరికి కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను లాస్ట్లో. ఫస్ట్ అయితే లైవ్ అనేది ఎలా చేయాలని చెప్పి చెప్తాను, అండ్ లాస్ట్లో మీకు ఏం చెప్పాలి ఒకవేళ మీరు కనుక లైవ్ స్టార్ట్ చేస్తే అది ఎలాంటి కేటగిరీ వీడియోస్ అయినా సరే అని లాస్ట్కి అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీరు కనుక మీ ఛానల్ని క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు న్యూస్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్లో మీకు. సో ఇక్కడ గైస్ మీ క్లారిటీ చూసుకోవచ్చు, న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వర్టికల్ లైవ్ స్ట్రీమింగ్ ఈజ్ హియర్ అని చెప్పేసి ఒక క్లారిటీ మెన్షన్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ అందరికి కూడా ఈ నోటిఫికేషన్ అయితే పంపించింది కానీ సో చాలా మంది అయితే యూజ్ చేయట్లేదు. మోస్ట్లీ ఏంటంటే ఎవరైతే గేమర్స్ అయితే ఉన్నారో వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ని అయితే గ్రో చేసుకుంటున్నారు. సో దీన్ని కూడా మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా క్లారిటీ చెప్తాను. ఇక్కడ గైస్ మీ క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే బిల్డ్ స్ట్రాంగర్ కనెక్షన్స్ విత్ యువర్ ఆడియన్స్ త్రూ ఏ ఫుల్ స్క్రీన్ మొబైల్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్. వర్టికల్ లైవ్ ఆల్సో షోస్ అప్ ఇన్ ఎ డెడికేటెడ్ లైవ్ షార్ట్ ఫీడ్ గివింగ్ యూ ద ఆపర్చునిటీ టు రీచ్ న్యూ వ్యూవర్స్ గైస్, ఓకేనా. సో కొత్త వాళ్ళకి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తాం, మీరు లైవ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అని చెప్పేసి యూట్యూబ్ అనేది మనకు పంపించడం అనేది జరిగింది. సో ఇక్కడ గైస్ మనం కనుక లర్న్ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే లైవ్ అనేది ఏ విధంగా పెట్టాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. సో ఇక్కడ అన్నీ నేను ఆల్రెడీ చదివాను, సో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో లైవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను మీకైతే లైవ్ ప్రూఫ్లో అయితే లైవ్ కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ నుంచి చేసుకోవచ్చు, వెబ్ క్యామ్ త్రూ కూడా చేసుకోవచ్చు, అంతేకాకుండా స్క్రీన్ రికార్డింగ్ త్రూ కూడా మీరైతే లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ఇక్కడ యూట్యూబ్ అయితే చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే యూట్యూబ్లో ఏంటంటే మన వీడియో సెక్షన్లో లైవ్ రాదు. ఇది ఎప్పుడైతే మీరు వర్టికల్గా అంటే మొబైల్ని స్ట్రేట్గా పెట్టి మనమైతే లైవ్ స్టార్ట్ చేసినట్లయితే ఆ లైవ్ అనేది ఏంటంటే షార్ట్ ఫీడ్స్లో వస్తుంది, ఓకేనా. అప్పుడు ఏంటంటే షార్ట్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వేరే వాళ్ళ లైవ్ కింద మన లైవ్ అనేది రికమెండ్ అవుతుంది, వాళ్ళు ఎక్కువసేపు మన వీడియో చూడొచ్చు. అండ్ అంతేకాకుండా లైవ్లో చూసేటప్పుడు ఏంటంటే యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి కాబట్టి రెవెన్యూ కూడా మనమైతే జనరేట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో యూట్యూబే షార్ట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళైతే మనం బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గైస్ మనమైతే సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు గైస్ లైవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో నార్మల్ యూట్యూబ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఈ లైవ్ అనేది ఈజీగా అయితే స్టార్ట్ చేయొచ్చు గైస్, ఓకేనా. సో దానికోసం గైస్ ఇప్పుడైతే నేను నా యొక్క యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత గైస్ మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది.
సో కింద ఏదైతే మన ప్లస్ ఐకన్ అయితే కనిపిస్తుందో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు టోటల్గా 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి వీడియో, అండ్ సెకండ్ వచ్చేసి షార్ట్, అండ్ థర్డ్ వచ్చేసి లైవ్, అండ్ ఫోర్త్ వచ్చేసి పోస్ట్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం లైవ్ చేస్తాం కాబట్టి సో మనం లైవ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఈ విధంగా నేను లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఆల్రెడీ పైన చూడొచ్చు మన వీడియో అనేది ఆల్రెడీ ఇక్కడ వస్తూనే ఉంది కదా. సో మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూపిస్తూ ఉంటుంది. సో మీరు బ్యాక్ క్యామ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బ్యాక్ క్యామ్ త్రూ చేస్తే ఏంటంటే ఎవరైతే మన షార్ట్ చూసేవాళ్ళు ఈ లైవ్ చూసేవాళ్ళు లైవ్ చాట్లో మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నది మనకు కనిపించదు. సో మీ కెమెరా క్వాలిటీ అనేది బాగుంటే ఫ్రంట్ క్యామ్ త్రూ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇక్కడ గైస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టైటిల్ అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ది గణేష్ టెక్ అని ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి సో ది గణేష్ టెక్ ఈజ్ ఆన్ లైవ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఎంటర్ చేస్తా గైస్. ఓకేనా. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇదైతే కనిపిస్తుంది కదా విజిబిలిటీ అని చెప్పేసి. సో ఒకవేళ మీ ఛానల్ యొక్క మెంబర్స్కి మాత్రమే మీరు లైవ్ పెట్టాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. సో లేదు అందరికీ అనుకుంటే పబ్లిక్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి గైస్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నో ఇట్స్ నాట్ మేర్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి పక్కగా అయితే పెట్టండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. ఓకేనా. సో ఇది పెట్టేసిన తర్వాత గైస్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఆప్షన్ గో లైవ్ టుగెదర్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం లైవ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారు కదా. సో చూసినప్పుడు వాళ్ళని కూడా మీ లైవ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు దీన్ని అయితే ఆన్ చేసుకోండి. సో లేదంటే అవసరం లేదు గైస్. ఓకేనా. సో నేనైతే అవసరం లేదని చెప్పేసి ఆపేస్తున్నా. అంతేకాకుండా డిస్క్రిప్షన్ వచ్చేసి మీరైతే డిస్క్రిప్షన్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్గా అదే విధంగా ఉంచుతున్నా. సో దాంట్లో ఏం చేంజెస్ అయితే చేయట్లేదు. అండ్ లొకేషన్ అవసరం లేదు. అండ్ స్క్రీన్ క్యాస్ట్ గురించి నేను సపరేట్ ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకొస్తాను. ఇది మోస్ట్ ఆఫ్ ది వరకు లైక్ స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా గేమర్స్ కూడా యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను సపరేట్ వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే షెడ్యూల్ ఫర్ లాటర్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడే కాదు ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఒక స్పెసిఫిక్ టైంకి కనుక మీరు లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఇక్కడ షెడ్యూల్ అని చెప్పిన సో దీన్ని ఆన్ చేసుకొని మీరు ఒక టైంని సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఒక టైంని సెట్ చేసుకుంటే టైం అండ్ డేట్ సెట్ చేసుకుంటే ఆ టైంకి ఆ డేట్కి మీ లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు అయితే స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో దీన్ని అయితే ఆఫ్ చేస్తాను. అంతేకాకుండా అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లో మానిటైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు ఎనేబుల్ మానిటైజేషన్ అని చెప్పేసి. సో దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో అన్నీ కూడా ఆన్లోనే ఉంచాలి. సో చూడొచ్చు అలో చాట్ అంటే వేరే వాళ్ళు మెసేజ్ చేస్తే మీకు కనిపించాలంటే ఫస్ట్లో ఆన్లో ఉండాలి. అండ్ అలో రియాక్షన్స్ అంటే లైక్స్ ఏవైతే ఉంటాయో లైక్స్ కావచ్చు ఎమోజీ సింబల్స్ అని పెడుతూ ఉంటారు కదా. సో కావాలి అనుకుంటే ఆన్లో పెట్టుకోండి. అండ్ గైస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లైవ్ ఆప్షన్. ఇదేంటంటే వర్టికల్ పొజిషన్ అంటే మొబైల్ వచ్చేసి స్ట్రైట్ పొజిషన్లో ఉండాలి. అప్పుడు ఉంటేనే మీ వీడియో అనేది షార్ట్ ఫీడ్స్లోకి వెళ్తుంది లైవ్. ఓకేనా. సో డైరెక్ట్గా మీరు హారిజంటల్ అయితే పెట్టద్దు. అవసరమైతే ఒక పర్ఫెక్ట్ ఒక ప్లేస్లో పెట్టేసి లైవ్ అనేది స్టార్ట్ చేయండి, కానీ చేతిలో పెట్టుకొని మాత్రం లైవ్ అనేది స్టార్ట్ చేయకండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేస్తాను. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత గైస్ ఇక్కడ ఏంటంటే అంతే ఇంకేం సెట్టింగ్స్ ఉండవు. సో జస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ ఆప్షన్ మీరైతే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మీకు ఈ విధమైన వస్తూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం అడుగుతుందంటే మనకైతే థంబ్నెయిల్ అయితే అడుగుతూ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చేసుకొని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే చూడొచ్చు టేక్ థంబ్నెయిల్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీ కెమెరా పైన కనిపించే మీ పిక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే అప్లోడ్ థంబ్నెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి మీకు ఏంటంటే మొబైల్కి తీసుకెళ్తుంది గ్యాలరీకి. సో దాంట్లోంచి మీకు కావాల్సిన థంబ్నెయిల్ పిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకొని నేనైతే ఒకటి యాడ్ చేసుకుంటాను. నా మొబైల్ గ్యాలరీలో ఆల్రెడీ చేసి పెట్టుకున్నా గైస్. ఓకేనా. సో దీన్ని అయితే యాడ్ చేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు నేను ఈ విధంగా జూమ్ చేసుకుంటా. సో సింపుల్గా అయితే క్రియేట్ చేసుకున్నా గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కొంచెం లోడింగ్ అవుతుంది అప్లోడింగ్ థంబ్నెయిల్ అని చెప్పేసి. సో ఇది కూడా వచ్చేసి మీకు ఏంటంటే 2 MB కన్నా తక్కువే ఉండాలి థంబ్నెయిల్. ఓకేనా. సో తర్వాత లోడింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ గైస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది గో లైవ్ ఆప్షన్. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాతనే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది, కానీ అప్పటి వరకు మీకు లైవ్ అనేది స్టార్ట్ అవ్వదు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు గైస్ మీరు క్లారిటీగా చూడొచ్చు. సో లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు న్యూ పిన్నెడ్ చాట్ అని చెప్పేసి. సో గాట్ ఇట్ ఇవేం అవసరం లేదు, దీని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకేనా. సో గైస్ చూడొచ్చు లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పైన వచ్చేసి మీకు ఏంటంటే క్యాండిడేట్స్ ఎంతమంది మన లైవ్ చాట్ చూస్తున్నారని చెప్పేసి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఏంటంటే దాని పక్కన లైక్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది.
సో మీకు నచ్చిన వాళ్ళు ఏంటంటే లైక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు గైస్ నేను ఈ వీడియో షూట్ చేసే టైంలోనే మీకు లైవ్ వస్తుంటుంది కాబట్టి సో ఎంతమంది చూస్తారో తెలీదు. బట్ ఇప్పటివరకు అయితే ఎవరు కూడా లైవ్లోకి అయితే రాలేదు. బట్ వెళ్ళినంత వరకు ఒక లైవ్ చూసిన ఉంటే మాత్రం ఖచ్చితంగా గైస్ ఒక వీడియో మాత్రమే రికార్డ్ చేస్తున్నా. సో ఇది లైవ్ ఏం కాదు. బట్ మీ ఇష్టం ఉంటే మీరు కూడా అన్న కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ లైవ్ స్టార్ట్ చేయండి, మాకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేయవచ్చు అని చెప్పేసి అనుకుంటే సో వెరీ సూన్ గైస్ నేను లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను గైస్. ఓకేనా. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీని మీద చాట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు లైవ్ చాట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఎవరన్నా కామెంట్ చేసినా మెసేజ్ చేసినా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా లేదంటే ఇక్కడ లాస్ట్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మైక్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఒక పర్సన్ అనేది యాడ్ అయ్యారు. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఒక పర్సన్ అయితే యాడ్, సో నాకు తెలిసి ఏదైనా కామెంట్ చేస్తాడేమో చూద్దాం. సో వస్తే మాత్రం సో తనని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. సో ఈ 3 డాట్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే సో షేర్ ఆప్షన్ అయితే ఉంది. సో మీరు షేర్ చేసుకొని కనుక లైక్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీ సోషల్ మీడియా అయితే షేర్ చేసుకోవచ్చు. సో అజయ్ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి తనైతే హాయ్ పెట్టడం అయితే జరిగింది. సో హాయ్ బ్రో. సో జస్ట్ అంటే వీడియో రికార్డ్ చేసిన బ్రదర్, సో ఎలా లైవ్ స్టార్ట్ చేయాలి ఏంటి అని ఇన్ఫర్మేషన్. సో అంతేగాని ప్రెసెంట్ లైవ్ అయితే కాదు. సో వెరీ సూన్ లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను గైస్. ఓకేనా. సో అజయ్ బ్రో, సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద లైవ్. సో ఇవిడైతే ఇక్కడ వరకు ఏం చేస్తా బికాస్ వీడియో డ్యూరేషన్ అనేది చాలా పెద్ద అయిపోతుంది అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో గైస్. సో ఓకేనా. సో బాయ్ బ్రో. సో ఇక దానికోసం గైస్ మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ రాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు ఆర్ యూ ష్యూర్ దట్ యూ వాంట్ టు స్టాప్ స్ట్రీమింగ్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే స్ట్రీమ్ అనేది ఎండ్ అవుతుంది గైస్. ఓకేనా. సో గైస్, సో ఫైనల్గా ఎండ్ అయిపోయిన తర్వాత మనకు ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూపిస్తుంది. అంతేకాకుండా సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ వాచ్ టైం అంటే ఎవరైతే చూశారో అదంతా కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అనిపిస్తుంది. అండ్ ఇంత కూడా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంతసేపు చూశారనేది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో డన్ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే మీరైతే ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. సో నాకు అవసరం లేదు కాబట్టి సో డిలీట్ అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఆ లైవ్ స్ట్రీమ్ని అప్లోడ్ చేయాలనుకుంటే మీరైతే అక్కడ నుంచి అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఫైనల్ గైస్ మీరైతే లైవ్ అయితే చూశారు కదా ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో మీరైతే ఈ విధంగా అయితే లైవ్ అయినా స్టార్ట్ చేసుకుంటే షార్ట్ వీడియోకి వెళ్తుంది కాబట్టి సో ఎక్కువ మంది చూసే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు కదా షార్ట్స్ అనేవి ఎక్కువ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ గ్రో అవుతారు కాబట్టి అలాంటప్పుడు మనం లైవే స్టార్ట్ చేసినప్పుడు 100% సో సబ్స్క్రైబర్స్ అనేది గ్రో అవుతారు. అండ్ గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ వీడియో చేసే వాళ్ళు ఉంటారు, వ్లాగ్స్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. మరి మేము ఏ విధంగా లైవ్ చేయాలి, సో లైవ్ చేసి దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను టెక్ వీడియో చేసిన కాబట్టి ఎవరైనా యూట్యూబ్ సంబంధించిన కావచ్చు, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వచ్చు. సో దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏమైనా ఎడ్యుకేషనల్ కంటెంట్ చేసిన వాళ్ళకు ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగినా కానీ వాళ్ళ ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు కుకింగ్ అండ్ వ్లాగ్స్ సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడితే ఏంటంటే కుకింగ్ వాళ్ళకి వ్లాగ్స్కి కూడా గైస్ 100% లైవ్ చూస్తారు గైస్. ఎందుకంటే ఇప్పుడు మీరు కుకింగ్ వీడియో చేశారనుకోండి, ఇప్పుడు మీ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలా మంది మీ వీడియో చూస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి చాలా మందికి డౌట్స్ కూడా వస్తాయి. అది ఎలా అంటే లైక్ మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఆన్లైనా ఆఫ్లైనా, ఆఫ్లైన్ అయితే ఎక్కడ, ఆన్లైన్ అయితే ఎక్కడ. అంతేకాకుండా మీరు కుకింగ్ వీడియోస్ అనేది ఏ విధంగా షూట్ చేస్తారు, లైక్ ఏమైనా ఎలాంటి ఎక్విప్మెంట్ ట్రైపాడ్ యూజ్ చేస్తారా, ఎలాంటి కెమెరా యూజ్ చేస్తారా, లేకపోతే మొబైల్ యూజ్ చేస్తారా, లేకపోతే ఎడిటింగ్ కోసం ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేస్తారా, లేకపోతే మేము కూడా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం మాకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా అని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఎక్విప్మెంట్, ఇప్పుడు కుకింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఎలాంటి బౌల్స్ అండ్ గ్యాడ్జెట్స్ లైక్ కుకింగ్ కావచ్చు, మిక్సర్ కావచ్చు అండ్ బౌల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటివి యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ పర్చేస్ చేస్తారు అని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ కుకింగ్ సంబంధించి కూడా సజెషన్స్ అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో కుకింగ్ కూడా డెఫినెట్ గైస్ మీ వీడియోస్ కూడా మీ లైవ్ కూడా ఖచ్చితంగా చూస్తారు గైస్. ఓకేనా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్లాగింగ్. సో వ్లాగింగ్ వాళ్ళు కూడా లైవ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే 100% గైస్ వ్యూస్ వస్తాయి, అంతేకాకుండా మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు గైస్. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మీరు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే మీ వ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి సో మీరు వ్లాగింగ్ కోసం ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, లైక్ కెమెరానా, మొబైలా, ట్రైపాడా, గింబాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎడిట్ చేస్తారని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు. మీ లొకేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే పర్సనల్ సజెషన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గైస్ వ్లాగింగ్ని 100% గైస్ ఇష్టపడతారు కాబట్టి సో మీరు కూడా లైవ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి కనుక మీరు స్టార్ట్ చేస్తేనే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు ఎలా రిప్లై చేయాలి అని చెప్పేసి కూడా
మీకైతే క్లారిటీ అర్థమవుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో మీకు రిప్లై ఇస్తారు కాబట్టి అసలు మీరు లైవ్ చేస్తున్నట్టు కూడా మీకు టైం కూడా తెలియదు గైస్. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే గైస్, సో మాలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ లైవ్ పెట్టొచ్చు. బట్ మీలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం వీక్లీ ఒక్కసారన్నా లైవ్ పెట్టడానికి ట్రై చేయండి. ఒక ఫ్రీ టైం చూసుకొని ఒక సండే కావచ్చు, లేక సాటర్డే కావచ్చు, 1 అవర్ కావచ్చు, 1.5 అవర్ కావచ్చు, ఆ విధంగా లైవ్ పెడితే వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి టైము. సో చాలా మంది అడిక్ట్ అవుతున్నారు అనిపించినప్పుడు డైలీ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. సో సింపుల్గా ఉంటుంది. సో చూపించాం కదా ఎంత ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో చాలా మంది అయితే లైవ్ పెట్టడానికి ట్రై చేయండి. 100% గైస్ మీకైతే సబ్స్క్రైబర్స్ అయితే గ్రో అవుతారు. అండ్ వెరీ సూన్ గైస్, సో నేను కూడా లైవ్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. సో డైలీ ఆర్ 2 డేస్కి ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తా. మీకు యూట్యూబ్ నుంచి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కనుక డౌట్ ఉంటే నాకు లైవ్ చాట్లో మెసేజ్ చేస్తే నాకు క్లారిఫికేషన్ అయితే చేస్తాను గైస్. ఎందుకంటే ప్రతి దాని గురించి వీడియో చేయాలంటే మీ అందరికి రీచ్ అవ్వడం టైం పడుతుంది. బట్ లైవ్ పెడితే ఏంటంటే అక్కడికక్కడనే క్లారిఫై అవుతుంది కాబట్టి సో దిస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను అనుకున్నా. సో మీకు లైవ్లో సపోర్ట్ చేయాలనుకుంటే గైస్ డెఫినెట్గా అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే 100% గైస్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ వచ్చే గ్యారంటీ గైస్ నాది. ఓకేనా.